దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఈ స్థలములో నుంచి ప్రభువా ధూపము వలె నా స్తోత్రము నీకు చెల్లిస్తున్నామయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. యేసు యేసు నీకే స్తోత్రం, యేసు యేసు నీకే స్తోత్రం, యేసు యేసు నీకే స్తోత్రం, యేసు యేసు నీకే స్తోత్రం. తండ్రి తండ్రి నీకే స్తోత్రం, తండ్రి తండ్రి నీకే స్తోత్రం, తండ్రి తండ్రి నీకే స్తోత్రం, తండ్రి తండ్రి నీకే స్తోత్రం. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా ప్రతి మేలుకే ఉపకారములకై ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఓ నీ ప్రసన్నత, ఓ ఈ స్థలమంతా కుటుంబములో, ఓ రక్షణమైన నీ ప్రసన్నత దేవా, ఈ రక్తములో, నీ ఆత్మలో, మధ్యలో, ఓ దేవా నీకే స్తోత్రం, ఓ దేవా దేవా నీకే స్వరమెత్తి ఆత్మవశీలమై బిగ్గరగా ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తూ, ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తూ నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. చివరిగా యేసు యేసు నీకే స్తోత్రం, యేసు యేసు నీకే స్తోత్రం, యేసు యేసు నీకే స్తోత్రం, యేసు యేసు నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, స్వరతి నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. స్తుతులకు పాత్రుడవయ్యా నీవు, ఆ ప్రతి ఆరాధనకు నీవు యోగ్యుడవు తండ్రి. You alone deserves all the glory, Jesus. ఓ పరిశుద్ధాత్మ దేవా నీ సంచలనకై వందనాలయ్యా, మధ్యలోని ప్రసన్నతకై వందనాలయ్యా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా దేవా, నీకే ఆరాధన ప్రభువా. ఓ హల్లెలూయా హల్లెలూయా.
ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారా మనసార దేవా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా కరములను జోడించి నిన్ను మహిమ పరచలము. మహోన్నతుడా, స్వరాలెత్తి బిగ్గరగా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు స్వరాలెత్తి బిగ్గరగా సంగమాన్ని స్తుతిద్దాం. ఈ రాత్రి నీలాగా ఎవరు లేరయ్యా, నీ వంటి వారు. అందుకే స్వరమెత్తి ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నీ ప్రసన్నతకై వందనాలు ప్రభా. నీ నడిపింపుకై వందనాలు ప్రభువా. ఓ ఈ కుటుంబంలో ప్రభు నువ్వు చేసిన ప్రతి మేలుకై వందనాలు. ఓ బిడ్డ కావ్య జీవితంలో నువ్వు ఇంకొక సంవత్సరాన్ని దయా కిరీటంగా ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాలకై వందనాలు ప్రభువా. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు నా దేవుడి రాత్రి. బలవంతుడవు ప్రభువా, సృష్టికర్తవు ప్రభువా. సమస్తాన్ని నోటి మాట చేత కలుగ చేసిన ఏకైక దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమైనవయ్యా. మా కష్టాల్లో, మా నష్టాల్లో, మా వ్యాధులలో మాకు ఊరటనిస్తూ ఓ మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడా, ఈ రాత్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలము నీ నామానికి మాత్రమే ఆరోపిస్తున్నాము స్వామి. మా స్తుతుల మీద ఆసీనుడవు కనురాజ్యా. ఓ నీ ప్రసన్నత, నీ దీవెనలు ఈ కుటుంబానికి నిశ్చయముగా దయచేయండి ప్రభువా. మహోన్నతుడా, నీ ప్రసన్నత మాకు అత్యవసరమయ్యా. నీ దాసుల ద్వారా, ఓ నీ దాసుని ద్వారా, నీ దాసురాల ద్వారా మాతో మాట్లాడండి. ఇక్కడ ఉంటున్న ప్రతి బిడతో నువ్వు మాట్లాడండి. మైకి ఎక్కడి దాకా వెళ్తుందో ప్రతి బిడను నువ్వు దర్శించండి. నీ ప్రసన్నత మాకు దయచేయమని ఓ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ఈ దీన ఆరాధనని పాదాల చెంత సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది, దయచేసి కూర్చున్నాను. ఈ సమయంలో ఈ కూడి సహోదరి సాక్ష్యం విందాం. రమ్ రండి, మీరు కూడా ఇలా ముందుకు రండి. అంటే మీ జీవిత భాగస్వామితో ప్రక్కన ఉండాలి. రైట్, ఓకే. రాజుగారు హెప్సిబా, రాజుగారికి పెట్టబడిన పేరు ఇమాన్యుయల్ రాజు కదండి. ఓకే, మీరు నా పక్కన నిలబడితే ఎలాగా, మీ సతీమణి పక్కన నిలబడాలి. అంటే మీకు నేను వివాహం ఏం చేయలేండి, వివాహం అయిపోయింది కొంచెం. ఓకే, దేవుడికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, చింతలకి అందరికీ వందనాలు. వచ్చిన సహోదరులకి అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలుడికి ఎన్నో కూడుకులు పెట్టుకోవాలా, కానీ మాకు ఇక్కడ అనుకూలంగా లేకపోవడం వల్ల పెట్టుకోలేదు. దేవుడు మాకు చాలా చేశాడు మేలుడు. నా కుమారుడికి ఉద్యోగం వచ్చినప్పుడే పెట్టుకుందాం అనుకున్నా, కానీ వద్దమ్మ ఇక్కడ అంత బాగాలేదు, వద్దు, తర్వాత పెట్టుకుందాం అన్నాడు. తర్వాత పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం. అప్పుడేమో నేను విదేశాలకు వెళ్తాలేమో అప్పుడు పెట్టుకుందాం అన్నాడు. అలాగలా జరుపుకుంటూ వచ్చేసాడు. కానీ కొన్ని కార్యాలు ఆగిపోతున్నాయి. దేవుని మహిమపరచలేకపోవడం వల్ల కొన్ని కార్యాలు ఆగిపోతున్నాయి. ప్రార్థన చేయడమే తప్ప
క్రియలు ఉండాలన్నారు దేవుడు. అందుకని ఏదో క్రియ ఎలాగో జరిగించాలని పట్టేటి ప్రార్థన పెట్టుకున్నాము. దేవుడు ఎంతగానో మేలు చేశాడు. కొన్ని కార్యాలు కూడా ఆగిపోవడానికి కారణం మన దేవునికి మహిమ చెల్లించలేకపోవడమే. దేవుడికి కూడిక వలన దేవుడికి మహిమ చెందాలనే పెట్టుకున్నాను తప్ప కుమార్తె పుట్టినరోజు అని కాదు. దేవుడికి మహిమ చెందాలని దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. వాటన్నిటికీ నేను చాలా కృతజ్ఞురాలై ఉన్నాను. దేవుడు చాలా చేశాడు. వాటన్నిటిని బట్టి దేవుడికి వందనాలు. నా కుమారుని నా కుమార్తెని రాజ్యవ్యాప్తి కొరకు కాదు కానీ దేవుడి గురించి సువార్త ప్రకటించేవారిగా బిడ్డలిద్దరూ వాడుకోవాలని, బిడ్డకు వచ్చిన దర్శనాలు నెరవేర్చాలని, నా కుమారుడు దేవుడి చిత్తంలో నడవాలని దేవుడిని మీరందరూ ప్రార్థన చేయాలని, ఎక్కడికి వెళ్ళినా తండ్రి నన్ను దేవుడి సువార్తను ప్రకటించేవారిగా దేవుడికి అనేకుల్ని తండ్రి తీసుకురావాలని, వాడికి ఉన్న ఆసక్తిని ఇంకా ఎక్కువగా ఉండాలని హృదయపూర్వకంగా అడుగుతూ మా అందరి కొరకు ప్రార్థన చేయమని యేసు మహాపరిశుద్ధులను అడుగుతున్నాను. చక్కని సాక్ష్యం ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. దేవుడు ఇమాన్యుయల్ రాజు గారికి అలాగే సహోదరికి రక్షణ బాప్తిస్మ చెన్నైందమ్మా మీకు 10 సంవత్సరాలు. మరి సహోదరి ఇంద్రమ్మ అంటారు, వాళ్ళు ఇంద్రమ్మ అనకండి. బాప్తిస్మ ఇచ్చాక హెప్సిబా అనేటువంటి పేరు పెట్టాం. మరి ఈ ఆత్మ ఈ సహోదరి కొరకు ప్రార్థన చేశాం. వాళ్ళ తల్లిగారు అనారోగ్యంగా ఉన్నారు. వారి తల్లిని ప్రభు స్వస్థపరిచారు. అసలు వాళ్ళ అక్కకి ముందు బాప్తిస్మ ఇవ్వాలి, కానీ మరి సహోదరి ఈ కుటుంబంలో మొదటిదిగా బాప్తిస్మ తీసుకున్నారు. కానీ రాజుగారు ఆలస్యమైనా మరలా వారు కూడా ఆ బాప్తిస్మ తీసుకోవడానికి ఇమానుయేల్ రాజు అనేటువంటి పేరు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే హ్యాపీ బర్త్డే టు ట్యాంకా. ఓకే, థ్యాంక్ యూ. నేను చూస్తున్నాను, ఎక్కడ కనబడలేదు, ఇప్పుడే కనబడ్డాను. మరి ఈ దినం పాప యొక్క పుట్టినరోజు. అయితే ఈ కూటం పాప యొక్క పుట్టినరోజు గురించి కాదని సహోదరి చెప్పారు. అంటే అన్నిటికీ ఏంటి చెప్పండి, ఒక్కొక్క మేలుకు ఒక్కొక్క కూట పెట్టుకోవాలంటే చాలా కష్టం కదా. కానీ బిడ్డలు ఈ దినం వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు వర్షాన్ని బంధించాడు. దేవుడు చక్కటి వెదర్ ఇచ్చాడు. మరి చర్చిలో నుంచి 2 లైట్లు తెచ్చి పెట్టారు, ఫుల్ లైట్. దేశ క్యాంపులు ఎక్కడ లైట్లు లేకపోయినా ఇక్కడ దేవుడు మంచి వెలుతురు ఇచ్చారు. నేను కూడా లైట్ గురించే చెప్తాను, ఈ లైట్ గురించి కాదు, కరెంట్ లైట్ కాదు, దేవుని వెలుగు గురించి. కూర్చోండి. దేవుడి కుటుంబాన్ని దేవుడు చేసిన మేలును బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 103వ దావీదు కీర్తన పాస్టర్ గారు 10 నిమిషాలు చెప్తారు. దానికి ముందు 103వ దావీదు కీర్తన 1 నుండి 5 వచ్చింది. చదవమ్మా. సమస్తమా ఆయన పరిశుద్ధ